మీరు మీరు ఎప్పుడు అంటుంటారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఈ రాష్ట్రానికి ఒక గుదిబండ లాంటిది అని. మీకు అలా ఎందుకు అనిపించింది? అంటే పవర్ బిల్లే దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ప్రయాణం వస్తుందంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క ప్రాజెక్టు నిర్మాణం డిజైన్ అనేది ఈ యొక్క నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఆ ప్రాజెక్టుకు మంజూరు చేయడం జరిగింది. డిపిఆర్ అనేది వాళ్ళకి ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులు శాంక్షన్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా దాన్ని పర్యవేక్షించడం. ఏ డిజైన్ అయితే వాళ్ళకి ఇచ్చారో ఆ డిజైన్ ప్రకారంగా నిర్మాణం జరుగుతుందా లేదా, దాంట్లో నాణ్యత లోపాలు ఉన్నాయా లేవా అని ప్రతి స్టేజ్లో వాళ్ళు పరీక్షించాలి. ఆ పరీక్షించకుండా వాళ్ళు విస్మరించి వాళ్ళు కుమ్మక్కైపోయి కేసీఆర్ మావాడే అని చెప్పేసి వీడిని వదిలేస్తే వీడు దోచుకొని ఇష్టం ఉన్నట్టు కట్టిండు, వీడు పెగ్గులు దాగి వానికి ఎట్లెట్లో ఒక్కొక్క పిల్లలకు ఒక్కొక్క పెగ్గులాగా భావించి ఆడు ఇష్టం ఉన్నట్టు కట్టేసినాడు. అందరా ఇష్టం ఉన్నట్టు కట్టేసినాడు. ఏడన్నా ఒక గ్లాసులో మందు పోయి ఎట్టి పెడితే అటు నిల్చుంటుంది అన్నట్టు ఆ బొగ్గు నిక్షేపాల మీద పిల్లర్లు కట్టి బ్రిడ్జ్ చేసిండు. అది 4 సంవత్సరాలు కూడా ఆగలే కూలిపోతుంది. ఇప్పుడు అది రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు. అది రిపేర్ కాకుండా అది కూలిపోకున్నా కానీ దాని యొక్క నిర్మాణం లోపాలు పక్కకు పెట్టినప్పుడు కూడా అది యథావిధిగా నడిచినా కానీ అది 10,000 కోట్ల కరెంటు బిల్లు దానికి కట్టడమే కష్టం. అవును. ఈ యొక్క కాళేశ్వరం నుంచి 1 ఎకరానికి కూడా నీళ్ళు లేం అసాధ్యం. అది పనికిరాని ఒక ప్రాజెక్ట్. అది ఒక వైట్ ఎలిఫెంట్ లాగా అనేకమైనటువంటి ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, అగ్నూర్ మురళి లాంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అనేక మాటలు మందలిచ్చినప్పటికి కూడా వీడు ఒక మాట వినేటోడు కాదు. అవును. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక ప్రక్రియ ఉంటుంది. అవును. ఆల్ పార్టీ మీటింగ్, అఖిలపక్ష సమావేశం అని. అఖిలపక్ష సమావేశం అనే పదం 10 సంవత్సరాలు అయిపోయింది విని. అవును. ఎప్పుడు పెట్టలేదు. ఆ యొక్క ఆనవాయితీనే బంద్ చేశాడు వీడు. అవును. అఖిలపక్ష సమావేశం పెడితే వాళ్ళు ఒపీనియన్ ఇస్తారు, ప్రజల యొక్క ఒపీనియన్ ఇస్తారు. ప్రజల యొక్క ఒపీనియన్కి విరుద్ధంగా, ప్రజల యొక్క ఆకాంక్షలకు విరుద్ధంగా పనిచేసినప్పుడు ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు చేస్తారు. వీడు ధర్నా చౌకులు తీసేసిండు, ధర్నాలు చేయొద్దంటాడు, వాడిని గెలవనీయడు, ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకోడు. ఇప్పుడు ఏమైందండి? గుద్దిబండ అన్నారు కదా, ఎందుకు ఖర్చు? గుద్దిబండనే మరి, దాన్ని భరించడం అసాధ్యం ఇప్పుడు. అవును. తెలంగాణలో ఉన్నటువంటి బడ్జెట్, ఇక్కడ ఆర్థిక పరిస్థితి ప్రకారంగా దాన్ని భరించడం కష్టం. ఓకే. ప్రజలు ఒక పూట తిండి మానేసి దాన్ని పెంచాలి, మరి అవసరమే ఉంది. అవును. ఇప్పుడు ఇంట్లో మన పుట్టిన పిల్లల్ని, ఇంట్లో పిల్లల్ని ఉపాసం పెట్టి ఎదుటి పిల్లలకు అన్నం పెట్టడం అదొక తెలితనం ఇది. అవును. అది అనవసరంగా వేస్ట్. అది ఆ ప్రాజెక్టును వదిలేయడం సబబు. ఆ ప్రాజెక్టుకు బాధ్యులైన వాళ్ళని ఫస్ట్ జైలుకు పంపాలి. ఆ డబ్బు వసూలు చేయడం సాధ్యమైంది. వసూలు చేయాలా, వాళ్ళని జైలుకు పంపాలి. ఎందుకు వసూలు చేయదండి? బీఆర్ఎస్ పార్టీ ఒక కార్పస్ ఫండ్ నుంచి లాగి దీంట్లో పడేయాలి. ఓకే. వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని జప్తు చేస్తే ఆటోమేటిక్ వస్తాయి. ఎందుకు రావు? లక్షల కోట్లు దనుకున్నారు వాళ్ళు. అవును. ఇప్పుడు 1,00,000 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. ప్రజల ధనము నీళ్ళలో పోసినాము. ఆ ప్రాజెక్టు రేపు గండిపడి ఆ ప్రాజెక్టు రేపు కూలిపోతే అటువైపు ఉన్నటువంటి పశు సంపద ఏమవుతుంది, జనవాసాలు ఏమవుతాయి, ప్రజలకు ఆస్తులు ఏం కావాలా? అవును. నువ్వు ఓడవు. నీ యొక్క నిర్ణయానికి ప్రజలు ఇబ్బంది పడుతుంటే నేను తీసి పొక్కల్లో దోయడం, నిన్ను ఉడిదీయాలి. యాక్చువల్లీ ఆ కాళేశ్వరానికి ఉడిదీయాలి.